2026 జూన్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. మిథున రాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70 నుంచి 80% శుభఫలితాలు వచ్చే వాతావరణం ఈ 2026 జూన్ మాసంలో కనిపిస్తుంది. షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ జూన్ నెల 20 వరకు లాభంలో మేషరాశిలోనే సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూ వివాదాలు, కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వాహన లాభాలు కానీ భూ లాభాలు కానీ కనిపిస్తుంది. నూతన భూములు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశిలోను, ద్వితీయంలో కర్కాటక రాశిలోను సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. సొంత వ్యాపారం కానీ లేకపోతే సాంప్రదాయ వ్యాపారం కానీ మరింతగా విస్తరించేటువంటి పరిస్థితి. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు కనిపిస్తుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా మిథున రాశిలో, ద్వితీయంలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలు సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా దశమములో మీనరాశిలోనే సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మణ మీరు చేసేటువంటి పనితనానికి, నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. పరివార సహకారంలో ఇంట బయట చాలా పనులు పూర్తవుతుంది. రైతులకు అనగా వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. మరి 2026 జూన్ మాసానికి గాను ఈ మిథున రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువులు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70 నుంచి 80% సుఫలితాలు అందించే వాతావరణం ఉంది. ఇక భాగ్యంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలతో పాటు దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేయకండి. విదేశీ వ్యవహారాలని వాయిదా వేసుకోండి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మిథున రాశి వారికి ఎంతైనా ఉంది. 2026 జూన్ మాసంలో ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా భాగ్యరాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. వెయ్యిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి సూర్యోదయానికి ముందే నిద్రలేసి స్నానమాచరించి ఉదయించే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించండి. సూర్యాష్టకం చదువుకోండి. మినుములు, గోధుమలు ఈ మాసంలో మీరు దానం చేయడం వల్ల పేదవారికి మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.